ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. క్రైస్తవుని జీవితం అంటే కష్టాలు శ్రమలు లేకపోవడం కాదు, క్రీస్తును కలిగి ఉండడం. శ్రమలు అనేవి మనల్ని కృంగదీయడానికి, దుఃఖంతో నింపడానికి కాదు, ఆత్మీయ క్రమశిక్షణలోనికి నడిపించబడడానికి. మన తండ్రి ఆయన పిల్లలైన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మనం ఆయన పరిశుద్ధతలో పాలు పంచుకోవాలని కొన్నిసార్లు మనల్ని కొన్ని శ్రమల గుండా నడిపిస్తారు. ఎందుకంటే ఆ శ్రమలలో మనం మచ్చ కలంకం లేని వారంగా అవుతాము. అందుకనే మనం ఎంత ఏడ్చి గోల పెట్టినా ఆయన ఒక్కొక్కసారి స్పందించరు, నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఆలోచన ప్రకారం మన అంతం మహిమకరంగా ఉండాలని. ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమ అనుభవించి మహిమ పొందుకున్నారు. మనం కూడా ఈ లోకంలో శ్రమ గుండా ప్రయాణం చేసి ఒకరోజు మహిమలోనికి ప్రవేశించబోతున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.